అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పశ్చిమ బెంగాల్లో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బలగాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోల్కతా విమానాశ్రయానికి వెళుతుండగా తన కారును తనిఖీ చేసేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించాయని ఆమె ఆరోపించారు. నేను తనిఖీ చేసుకోమని చెప్పాను, కానీ వారు భయంతో పారిపోయారు. నా కారును తనిఖీ చేస్తే నాకు సంతోషమే. నేను దొంగను కాదు, దోపిడీదారును కాదు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా జీతం తీసుకోను అని ఆమె అన్నారు. కేవలం టీఎంసీ నాయకుల వాహనాలనే తనిఖీ చేయాలని ఆదేశాలు అందాయా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి కార్డులు పంచుతూ ఆర్థిక హామీలు ఇస్తున్నారని, ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆమె విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మమతా మేనలుడు టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ ఆయన భార్య వాహనాలను కూడా తనిఖీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.